ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుడు మనకిచ్చిన కృప. ఆయన కృప లేకుండా మనం ఇక్కడ లేము. ఆయన కృపకు లేకుండా మనము జీవించలేము. ఆయన కృపే మన రక్షణకు ఆధారం. అంతేకాదు మన జీవితం అంతటికి సమస్తానికి ఆధారం ఆయన కృపే. సో వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మరి రీసెంట్గా దేవుని సువార్థికులు ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఆయన మృతి చెందారు. మరి అది అనుమానాస్పదంగా ఉండటం కూడా ఒక బాధాకరమైన విషయం. అయితే వారి కుటుంబానికి అదేవిధంగా వారి పరిచర్య కొరకు ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు అయ్యా. మీ యొక్క దీనదాసులు, మీ సేవకులు ప్రవీణ్ కుమార్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ద్వారా మీరు జరిగించిన పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఆయన యొక్క ఆకస్మిక మరణము, అనుమానాస్పద మరణము ఎంతో మందిని కలిచివేసింది. మరి ప్రత్యేకించి ప్రభువా, మరి వారి కుటుంబానికి అది ఎంతో తీరని లోటు, సంఘానికి కూడా ఎంతో తీరని లోటు. ఆ కుటుంబానికి, ఆ పరిచర్యకు కావాల్సిన ఆదరణ, ఓదార్పు, అంతేకాదు నాయనా ఆ పరిచర్యను మరి అంతకంటే గొప్పగా కొనసాగింప చేయటానికి కావలసిన కృపను వారికి అనుగ్రహించమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సో మనం ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే బైబిల్ గ్రంథము మనల్ని ఏమి చేయమని చెప్తుంది, ఏమి చేయొద్దని చెప్తుంది అనే విషయాలు మనకి తెలియాలి. ఏమి చేయమని చెప్తుందో, ఏమి చేయొద్దని చెప్తుందో కూడా తెలియాలి. ఏమి చేయమని చెప్తుందో మాత్రమే తెలిస్తే ఉపయోగం లేదు. చేయకూడని కూడా చేసేస్తాం. ఏమి చేయకూడదో కూడా మనకి తెలియాలి. తెలిసినప్పుడే అవి కూడా మనం చేయకుండా ఉంటాం. అంటే ఏం చేయాలో తెలియాలి, ఏమి చేయకూడదో కూడా తెలియాలి. అంటే పూర్తి అవగాహన మనకి ఉండాలి. వాక్యం పట్ల, ప్రభువు మార్గం పట్ల, ప్రభు బోధించిన బోధ పట్ల మనకి పూర్తి అవగాహన ఉండాలి. అయితే మరి ఇంతకుముందే మనం ప్రార్థన చేశాం ప్రవీణ్ కుమార్ పగడాల గారి గురించి. మరి వారి యొక్క మరణాన్ని మనం మరి యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మనం అంగీకరించాలి. ఎందుకనంటే ప్రభు చిత్తం. ప్రభు చిత్తము లేకుండా ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. అది యాక్సిడెంట్ అయినా, అది ఒకవేళ చంపబడినా అది ప్రభు చిత్తమే. దాన్ని కాదంటానికి మనం ఎవరు? ఏమండి? రైట్. సో మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క మాటలు, మన యొక్క ఏమంటారు రియాక్షన్, అంటే స్పందన, ఏదైనా జరిగినప్పుడు మనం స్పందించే విధానం, ఇవన్నీ కూడా వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని మన స్పందన కూడా ఉండాలి. అన్యుల స్పందన వేరుగా ఉంటుంది, మన స్పందన అలాగా ఉండకూడదు. వాక్యానుసారంగా మన స్పందన ఉండాలి. కొంతమంది మాట్లాడుతూ ఏమన్నారంటే, అది యాక్సిడెంట్ అయితే పర్లేదు కానీ ఒకవేళ అది హత్య అయితే గనక అని చాలా ఆవేశంగా చాలామంది అయితే ఏంటి? అయితే ఏంటి? ప్రభు కొరకు ఎంతమంది చంపబడలేదు? ఏమండి? చంపబడ్డారు లేదా? రైట్. సో ఏదైనా ఓకేనే, అది అక్కడ పాయింట్. సో ఏది జరిగినా మనం అంగీకరించాలి, మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుని కృపగా దాన్ని మనం భావించాలి. అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కానీ ఇది క్రైస్తవ సమాజానికి చాలా అవసరమైంది. ప్రత్యేకించి సేవకులకు ఎంతో అవసరమైంది. ఈ రోజున మరి వారి యొక్క ఆకస్మిక మరణానికి కారణము వారు డిబేట్స్లో కానీ, వారి ప్రసంగాల్లో కానీ వారు చేసినటువంటి కొన్ని వివాదాస్పద మాటలు అనేది కూడా చాలామంది అంటూ ఉన్నారు. అయితే నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను. వాటిలో కొన్ని అభ్యంతరకరమైనవి కూడా ఉన్నాయి, వాస్తవంగా ఉన్నాయి. అయితే ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుని బిడ్డలుగా, ప్రత్యేకించి దేవుని సేవకులుగా మనము ఈ డిబేట్స్ అనేవి
చేయొచ్చా చేయకూడదా? బైబిల్ ఏం చెప్తా ఉంది, ప్రభు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాలు మనం చూద్దాం. ఈ డిబేట్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఒక డిస్కషన్ అంటారు, లేదంటే ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ భిన్న అభిప్రాయాలని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఒక కంక్లూజన్కి, ఒక ఏమంటారు సంఘీభావానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ చాలా వరకు ఏం జరుగుద్దంటే ఈ డిబేట్స్ జరిగినప్పుడు ఆ యొక్క కంక్లూజన్, ఆ ముగింపు ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోద్దబ్బా, ఏది తేలదు. ఏమండి, మీరు రెండు పార్టీలే చూడండి, ఆ పార్టీ వాళ్ళు వాడు చెప్పింది వాడు చెప్తాడు, వీడు చెప్పింది వీడు చెప్తాడు, కానీ ఫైనల్గా 1 hour డిబేట్ చూసిన తర్వాత ఏంటి అనంటే వాడిది వీడు ఒప్పుకోడు, వీడిది వాడు ఒప్పుకుంటారండి, ఒప్పుకోరు. సో అంటే కామన్గా చూస్తేనే ఒప్పుకునే పరిస్థితి లేదు. సరే, ఈ డిబేట్స్ ఈ పొలిటికల్ పార్టీలో లేకపోతే ఇంకొకళ్ళు చేస్తున్నారంటే పర్వాలేదు, కానీ మతానికి సంబంధించి, విశ్వాసానికి సంబంధించిన డిబేట్స్ నాకు తెలిసినంత వరకు అసలు చేయనేకూడదు. ఎందుకంటే అవి చాలా ఎమోషన్తో, సెంటిమెంట్తో కూడుకున్నవి. అవునా? మతము అనేది, విశ్వాసం అనేది ఒక మనిషి యొక్క సెంటిమెంట్. అది ఆ మనిషి యొక్క ఏమంటారండి, సెంటిమెంట్ ఏమంటారు తెలుగులో? సో భావోద్వేగాలను కూడా ఏదో సంథింగ్ సెంటిమెంట్ ఏమంటారు నా తెలుగులో? ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ నో. సో అవి ఇమోషన్స్తో కూడింది కాబట్టి వాటికి సంబంధించి మనం చేయకుండా ఉండటమే మంచిది. ఎందుకనంటే అవి చాలా సెన్సిటివ్, సున్నితమైనవి. అదేవిధంగా ఇమోషనల్ అంటే భావోద్వేగానికి సంబంధించినవి. కాబట్టి వాటి గురించి మనం మరి దూరంగా ఉంటేనే మంచిది అనేది నా అభిప్రాయం. బైబిల్తో కూడా చూద్దాం మనం. అంతేకాకుండా బైబిల్ గ్రంథము మనకి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఈ విషయానికి సంబంధించి, అదేవిధంగా మనకి భారత రాజ్యాంగం మనకేమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మరి ఆర్టికల్ 25 అనేది కనుక మనం చూసినట్లయితే, ఆర్టికల్ 25లో మనము ఏదైతే మతాన్ని కానీ విశ్వాసాన్ని కానీ మరి ఎంచుకుంటామో దాన్ని మనం ఏం చేయొచ్చు, దాన్ని మనం ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, అదేవిధంగా ప్రాపగాండా చేయొచ్చు. దాన్ని మనం ఆచరించవచ్చు, అనుసరించవచ్చు, అదేవిధంగా ప్రచారం కూడా చేయొచ్చు. ఓకే, అది మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వాతంత్రం. ఓకే, అయితే మరి వాక్ స్వాతంత్రం అనగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంది ఇక్కడ మన యొక్క కాన్స్టిట్యూషన్లో. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే నువ్వు నీ యొక్క ఉద్దేశాన్ని నువ్వు వ్యక్తపరచవచ్చు, నీ ఉద్దేశాన్ని నువ్వు బహిరంగంగా వ్యక్తపరచవచ్చు. కానీ అందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే నీ ఉద్దేశాన్ని నువ్వు వ్యక్తపరిచేటప్పుడు అది ఎదుటి వ్యక్తికి హాని లేదా బాధని కలిగించకూడదు. రెండవది, అది ఆ భావోద్వేగాలు లేదంటే హింసను ప్రేరేపించేదిగా ఉండకూడదు అనేది మాత్రం ఖచ్చితమైన కండిషన్. దానికి చట్టాలు ఉన్నాయి, దానికి సెక్షన్ ఉంది. ఎదుటి వ్యక్తులు నువ్వు ప్రొవోక్ చేసినట్టు కానీ వారిని ఆ హేట్రేడ్కి సంబంధించిన విద్వేషాలు పుట్టించే మాటలు మనం మాట్లాడకూడదు. సో ఇది మన భారత రాజ్యాంగం. అయితే మనకు ఒక రాజ్యాంగం ఉంది, హల్లెలూయా. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంది. దేవుని రాజ్యం యొక్క రాజ్యాంగం మనకుంది. అదే మనకి ఇవ్వబడిన బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం అయితే నిష్పక్షపాతంగా చెప్తా ఉంది, ఎదుటి వ్యక్తిని ఏ విధంగా కూడా నువ్వు బాధ పెట్టకూడదు అని. బాధ పెట్టొచ్చండి? పెట్టొచ్చా? నీ శత్రువుని కూడా బాధ పెట్టొద్దు అని చెప్తుంది బైబిల్. నీ శత్రువుని కూడా ప్రేమించమని చెప్తుంది మన రాజ్యాంగం. అవునా? అంటే దాని అర్థం ఏంటంటే మనకి విరోధముగా, మనకి వ్యతిరేకంగా ఎవడు ఏమి చేసినా కూడా వాడిని మనము తిరిగి బాధ పెట్టకూడదు, దూషించకూడదు. నీ చేతనైతే వాళ్ళని దీవించాలి, ఆశీర్వదించాలి, వారి కొరకు ప్రార్థన చేయమని మన కాన్స్టిట్యూషన్ మనకి చెప్తుంది. అవునా కదా? ఇంకేమన్నా నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే దయచేసి అభ్యంతరం పెట్టండి, నన్ను అడగండి, అయ్యా అట్లా లేదు కదా అని. ఓకే, ఎస్పెషల్లీ ఇక్కడ ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి, తన శిష్యులకు కానీ మనకు కానీ ఇచ్చినటువంటి ఆ యొక్క ముఖ్యమైన ఆజ్ఞ ఏదైతే ఉందో గ్రేట్ కమిషన్ అంటారు.
అదేంటంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రకటించడం అంటే ప్రీచింగ్. ప్రకటించడం అంటే ప్రీచింగ్. సువార్తని షేర్ చేయాలంటారు, అంటే షేర్ ద గాస్పల్. ఓకే, ప్రీచ్ ద గాస్పల్, షేర్ ద గాస్పల్. అదేవిధంగా ఆయన వాక్యాన్ని కూడా అందరికీ బోధించమన్నారు. ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ట్రూత్. ఎక్కడైనా ప్రభువు ప్రూవ్ ద గాస్పల్ అని చెప్పాడా? ప్రూవ్ ద ట్రూత్ అని చెప్పాడా? వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పాడా? అంటే ప్రూవ్ చేసుకోమని చెప్పాడా? సువార్తని ప్రూవ్ చేసుకోమన్నాడా? ప్రకటించమన్నాడా? వాక్యాన్ని ప్రూవ్ చేసుకోమన్నాడా? ప్రకటించమన్నాడా? సత్యాన్ని ప్రకటించమన్నాడా? బోధించమన్నాడా? లేకపోతే ఇది సత్యమని మీరు ప్రూవ్ చేయండి అన్నాడా? ప్రూవ్ చేయమని ఎప్పుడు ఆయన చెప్పలా. జాగ్రత్త గమనించండి. God never asked his disciples to prove the gospel or prove the truth, which is the word of God, but he asked them to share the gospel and share the word of God, the truth. సత్యాన్ని ప్రకటించమన్నాడు, అందరితో పంచుకోమన్నాడు, సువార్తను అందరితో పంచుకోమన్నాడు, కానీ ప్రూవ్ చేయమని ఆయన చెప్పలేదు. ఇది బేసిక్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. అయితే యేసు ప్రభువు వారి జీవితానికి వస్తే, యేసు ప్రభువు వారు చిన్ననాట మరి ఆ యెరూషలేములో తల్లిదండ్రుల దగ్గర తప్పిపోయినటువంటి సందర్భం నుంచి మనం చూసినట్లయితే, ఆయన మత బోధకులతో, లేదంటే మత నాయకులతో, రిలీజియస్ లీడర్స్తో, పరిసయ్యులతో, శాస్త్రులతో, సద్దుకయ్యులతో, వీళ్ళందరితో కూడా ఆయన కూర్చొని డిస్కషన్స్ చేసినట్టుగా, ఏమండి, డిబేట్స్ చేసినట్టుగా, అదేవిధంగా ఆయన వారితో ఆర్గ్యుమెంట్ కూడా చేసినట్టుగా బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. జాగ్రత్తగా, సున్నితంగా, జాగ్రత్తగా వినాలి. మేబీ అది ఒకవేళ ఇప్పుడు డిబేట్స్ కానీ ఇలాంటివి చేస్తున్న వారికి అది ఒకవేళ ఆ వాక్య భాగాన్ని తీసుకొని ప్రభు చేశాడు కదా అని వీళ్ళు కూడా చేస్తున్నారేమో అని మనం అనుకోవచ్చు, కానీ అది కాదు, అలా చేయకూడదు. ఎందుకనంటే యేసు ప్రభు వారు అప్పుడున్నటువంటి యూద మత నాయకులతో కానీ, పెద్దలతో కానీ, శాస్త్రులతో కానీ, పరిశీలతో కానీ ఆయన డిబేట్ చేయటానికి, లేదంటే వాళ్ళతో డిస్కషన్ చేయటానికి, ఆర్గ్యుమెంట్ చేయటానికి కారణం ఏంటంటే, ఆయన తీసుకువచ్చినటువంటి ప్రేమ మార్గం అనేది ఏదైతే ఉందో దాన్ని వారికి తెలియజేయాలి. కాబట్టి ఎందుకనంటే వారు ధర్మశాస్త్రం అనేటువంటి పాత నిబంధనకు సంబంధించినటువంటి లాతోనే వాళ్ళు కొనసాగుతున్నారు. దాన్ని కాకుండా ఆయన క్రొత్త నిబంధనని తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆ క్రొత్త నిబంధనని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కాబట్టి ఆయన అప్పుడు వారితో ఆ విధంగా డిస్కషన్ చేశాడు. ఇంకా చెప్పాలంటే, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఈ ఆచారబద్ధమైనవి ప్రాముఖ్యమైనవి కాదు, కానీ ప్రేమ, క్షమాగుణం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ ఫలం ఏదైతే ఉందో ఆ గుణగణాలు ప్రాముఖ్యమైనవి అని వాళ్ళకి చెప్పడం కోసం ఆయన ఆ విధమైనటువంటి ఆ డిస్కషన్స్ కానీ, డిబేట్స్ కానీ ఆయన చేయడం జరిగింది. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తిని కూడా మనం ఫాలో చేస్తాం క్రొత్త నిబంధనలో. ఆయన ఎవరంటే అపోజిట్ అయిన పౌలు గారు. ఆయన కూడా డిబేట్ చేసినట్టుగా మనం చూస్తాం. అది ఎక్కడో ఒక్కసారి చూసిన తర్వాత మీకు ఈ యొక్క ముఖ్యమైన అంశంలోనికి మనం వెళదాం. ఓకే, పౌలు గారిది చూసినట్లయితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 20 అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 28వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, జాగ్రత్తగా స్పష్టంగా చదవండి, అర్థం చేసుకోండి. ఫర్ హీ అంటే ఇక్కడ హీ ఎవరంటే పౌలు గారు. ఫర్ హీ మైటీలీ కన్విన్స్డ్ ద జ్యూస్ అండ్ దట్ పబ్లిక్లీ షూయింగ్ బై ద స్క్రిప్చర్స్ దట్ జీసస్ వాజ్ క్రైస్ట్. చదవమ్మా.
యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా. చూడండి, యేసు ప్రభువే క్రీస్తు అని. కానీ అప్పుడున్నటువంటి సమయంలో యేసు ప్రభువుని క్రీస్తుగా యూదులు గాని వాళ్ళు అంగీకరించట్లేదు కాబట్టి వాళ్ళని అంగీకరింప చేసేలాగా, వాళ్ళని కన్విన్స్ చేసేలాగా చదవమ్మా. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా. దేని ద్వారా ఏం చేశాడు? లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. సో ఇక్కడ ఆయన కూడా వాళ్ళతో సందర్భం వచ్చినప్పుడు ఓపెన్ గా ఆయన వాళ్ళకి ఏమని ప్రూవ్ చేశాడు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు అనే ఆయన క్రీస్తు కాదు అనుకుంటుంటే ఆయనే క్రీస్తు అని లేఖనాల్లో నుంచి వాళ్ళకి బహిరంగంగా ప్రూవ్ చేశాడని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సో పాత నిబంధన విధానము కాదు, క్రొత్త నిబంధన విధానం అనేది క్రొత్తది నేను తీసుకొచ్చాను అని చెప్పి దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి, స్థిరపరచడానికి యేసు ప్రభు వారు డిబేట్స్ చేస్తే, యేసు అనే వ్యక్తే క్రీస్తు అనేటువంటి విషయాన్ని నిర్ధారించడానికి, వాళ్ళకి తెలియజేయటానికి పౌలు గారు డిబేట్ చేయటం జరిగింది. సో యేసు క్రీస్తు ప్రభువు తీసుకొచ్చినటువంటి క్రొత్త నిబంధన ఏదైతే ఉందో అది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము పునరుద్ధానము ద్వారా అది స్థిరపరచబడింది. దాన్ని మరలా మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధముగా ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో దీన్ని కొన్ని వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం అంతటికి కూడా యేసే క్రీస్తు అన్న విషయము కూడా స్పష్టముగా తెలుసు. అది కూడా ప్రూవ్ చేయబడింది. అంటే ఈ బైబిల్ గ్రంథములో ఉన్న సత్యాలన్నీ కూడా ప్రూవెన్ ట్రూత్స్, అంటే నిర్ధారించబడినటువంటి సత్యాలు. వాటిని మరలా మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించండి. సో ఇక్కడ నా అవగాహన వరకు నాకు అనిపించింది ఏంటంటే, యేసు ప్రభు వారు డిబేట్ చేశారు కదా, లేదంటే పౌలు గారు డిబేట్ చేశారు కదా, మనం ఎందుకు చేయకూడదనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అప్పుడు అవసరం ఉండింది, చేశారు. ఇప్పుడు అవసరము లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన తీసుకొచ్చినటువంటి ప్రేమ మార్గాన్ని వారికి చెప్పాలి కాబట్టి వారితో మాట్లాడాడు, వారితో వాదించాడు. అంతేకాదు మత్తయి మార్కు సువార్త 11వ అధ్యాయము 27 నుంచి 33 వరకు, లేదంటే 12వ అధ్యాయం 37 వరకు కూడా మనం చూసినట్లయితే, ఆ 2 అధ్యాయాలు చూసినట్లయితే అనేక విధాలుగా ప్రభువుని వాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు. అనేక విధాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈయన కూడా వాళ్ళకి ఎంతో చక్కగా సమాధానాలు చెప్తూ, వాళ్ళకి ఉపమానాల రీతిగా వాళ్ళకి సమాధానాలు చెప్తూ, కొన్ని సందర్భాల్లో అయితే వారికి ఏ సమాధానం చెప్పకుండా వారి ప్రశ్నకే మరి ఒక ప్రశ్నని సమాధానంగా చెప్పి వాళ్ళ నోర్లు మూపించడం మనం చూసాం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ గ్రంథములో ఉన్న సత్యము అంతా కూడా మనకి తెలియదు. తెలుసా అండి? మనకు మొత్తం తెలుసా? తెలియదు. నువ్వు ఒక విషయానికి సంబంధించి ఎదుటి వ్యక్తితో డిబేట్లో కూర్చుంటున్నావంటే ఆ విషయానికి సంబంధించి 100% నీకు అవగాహన ఉండాలా లేదా? ఉండాలి. వాక్యము గురించి, దేవుని వాక్యము గురించి, బైబిల్ గురించి 100% అవగాహన ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఉందని అనుకుంటే అది వారి యొక్క అవివేకం, అది వారి యొక్క అజ్ఞానం. సో దయచేసి అర్థం చేసుకోండి. మొదటిగా ప్రభువైనా పౌలు గారైనా వారు చేసిన ఉద్దేశము వేరు. వారు చేయుట ద్వారా అది స్థిరపరచబడింది. ఈ రోజున దాన్ని మనం ఫాలో చేస్తున్నాం. ఒకసారి స్థిరపరచబడిన దాన్ని, ఒకసారి నిర్ధారించబడిన దాన్ని మళ్ళీ నిర్ధారించాల్సిన అవసరం ఉందా లేదా? లేనే
లేదు. సో ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం మన దగ్గర లేదు. ముఖ్యమైనది ఏంటంటే ప్రభువు కానీ వాక్యం కానీ మనకి సెలవిస్తుంది ప్రకటించమనిగా మాత్రమే కానీ ప్రూవ్ చేసుకోమని కాదు. ఒక ముఖ్యమైన మాటను చూద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కానీ అపోజిట్ అయిన పౌలు గారు కానీ వారు డిబేట్ చేసింది లేదా మాట్లాడింది లేదా డిస్కషన్ చేసింది, ఆర్గ్యుమెంట్స్ చేసింది ఎవరితోనయ్యానంటే దేవుని ప్రజలైనా చెప్పాలి యూదులతోనే తప్ప అన్య మతస్థులతో కానే కాదు. జాగ్రత్త గమనించండి. ఏమండి? యూదులతోనే తప్ప అన్య మతస్థులతో కానే కాదు. మరి ఈ రోజున మన వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇతర మతస్థులు విశ్వాసులతో మన వాళ్ళు డిబేట్స్ చేస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రము సబబు కాదు, వాక్యానుసారము కూడా కాదు. ఎందుకనంటే వాక్యం ఏం సెలవిస్తుందో ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. ప్రోవర్బ్స్, సామెతల గ్రంథం ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథం అంటేనే జ్ఞానానికి సంబంధించింది, విజ్డమ్కి సంబంధించింది. ఆ ప్రోవర్బ్స్ 26th చాప్టర్ 4th and 5th వర్సెస్ చదివితే 4-5 వచనాలు ఏమంటుందో చూడండి. 4వ వచనం చాలు నాకు తెలిసి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం, ఆన్సర్ నాట్ ఏ ఫూల్ అకార్డింగ్ టు హిస్ ఫాలీ లెస్ట్ thou ఆల్సో బి లైక్ unto him. చదవమ్మా. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము. వాడు వేసే ప్రశ్న మూఢత్వంతో మూర్ఖంతో అడుగుతాడు. అంటే అసలు బుద్ధి లేని ప్రశ్న వేస్తాడు వాడు. వాడికి నువ్వు సమాధానము చెప్పమ్మా ఇయ్యొద్దు. ఇచ్చిన ఎడల ఇస్తే నీవును వాని పోలి ఉందువు. నువ్వు కూడా ఫూల్ అయిపోతావు, నువ్వు కూడా మూర్ఖుడిగా అవుతావు. వాడెవడో ఉన్నాడు, వాడు ఒక హిందూ ఫెనటిక్. వాడు అంటాడు ఆరేం దేవుడు అండి 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటాడు. అన్నాడే అనుకోండి, నువ్వు వాడికి కౌంటర్ ఇచ్చావు అనుకో, నువ్వు కూడా వాడిలాగా ఏమవుతున్నావు? మూర్ఖుడే, ఫూలువే. అసలు ఫూల్తో మనకెందుకు? జాగ్రత్త గమనించండి. బైబిల్ చెప్తా ఉంది, నా సొంత మాటలు కాదు. ఒక మూర్ఖుడు, ఒక బుద్ధిహీనుడు అవగాహన లేకుండా ఒక బుద్ధిహీనతతో కూడిన ఒక ప్రశ్ననో లేదంటే ఒక మాటనో వాడంటే దానికి సమాధానం నువ్వు ఇవ్వద్దు. ఇస్తే నువ్వు కూడా వాడి స్టాండర్డ్కి వెళ్ళిపోతావు. కానీ మన వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవట్లా. మన వాళ్ళు ఏంటంటే టిట్ ఫర్ టాట్, వాళ్ళంటే మనం ఎందుకు తగ్గాలా అని. బైబిల్ అలాగా చెప్పటం లేదు. జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, మార్క్ గాస్పెల్ 16th chapter 19 and 20th verses. So then after the Lord had spoken unto them, he was received up into heaven and sat on the right hand of God, and they went forth and preached everywhere, the Lord working with them and confirming the word with signs following. Amen. చదవమ్మా. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. జాగ్రత్తగా వాక్యము అంతటా ప్రకటించిరి. వాక్యాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. సువార్తని ప్రూవ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేయలేదు.
వాళ్ళు సువార్తను ప్రకటించారు, వాక్యాన్ని ప్రకటించారు. అప్పుడు ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సువార్త చెప్పుకుంటూ పోతే, వాక్యాన్ని ప్రకటించుకుంటూ పోతే, ఆయన చేసే కార్యాల ద్వారా ఆ సువార్త, ఆ వాక్యము స్థిరపరచబడతా ఉంటది. అంతే. మళ్ళీ పదే స్టాంపు గుద్దినట్టు అది ఎస్టాబ్లిష్ అవుతా ఉంటది. సువార్త వినినటువంటి ఒక భయంకరమైన తాగుబోతో, భయంకరమైన హంతకుడో యేసు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందుతాడు. చూసారా? అప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఆశ్చర్య కార్యం అక్కడ జరుగుతుంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే, వీడింటి తాగుబోతు కదా, వీడు భయంకరమైన హంతకుడు కదా, వీడేంటి ఇలా మారిపోయాడు? దేని వల్ల జరిగింది అది? సువార్త వలన, వాక్యం వలన. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వైజ్. మనం జ్ఞానము కలిగి ఉండాలి, జాగ్రత్తగా కూడా ఉండాలి. మనం చేయాల్సింది మనం చేస్తే మనల్ని ఎవడు ప్రశ్నించడు, మనల్ని ఎవడు ఇబ్బంది పెట్టడు. మనకి అనవసరమైనవి చేస్తేనే మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. Acts 14 chapter 3rd verse. A long time therefore abode they, speaking boldly in the Lord, which gave testimony unto the word of his grace, and granted signs and wonders to be done by their hands. చదవమ్మా. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. నీవు ఆయన బోధని, ఆయన వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తే చాలు. సువార్తని, వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తే చాలు. ధైర్యంగా డిబేట్లు చేయవసరలా. ధైర్యంగా ఇతర మతస్థులతో గొడవకో ఆర్గ్యుమెంట్కో కూర్చొందిగా, అది కాదు ధైర్యం. సువార్తని ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు. ఒక మీటింగ్కి ఒక సేవకుణ్ణి పిలిచారు అని అంటే ఏమి చెప్పడానికి పిలుస్తారండి? చెప్పండి, ఏం చెప్పడానికి పిలుస్తారు? వాక్యం చెప్పడానికి పిలుస్తారు. ఆ మైక్ పట్టుకున్న నేను లేదా అతను ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. వాక్యం అంటే యేసు ప్రభుని గురించి చెప్పాలి. ఇంకా ఒకవేళ దేవుడు ప్రేరణిస్తే నీ సాక్ష్యాన్ని చెప్పాలి. నువ్వు ఏ విధంగా ప్రభు నిన్ను మార్చుకున్నాడు. అంతేగాని వేరే మతస్థులు, వారి ఆచారాలు, వారి పద్ధతులు అవి మనకు అవసరమా? చెప్పాలండి. మైక్ ఇచ్చే దాని కొరక నీకు దేవుడు అవకాశం ఇస్తుంది, అందుకోసమా? ఇక్కడ వాళ్ళు ఏం చేశారు శిష్యులు? ఆయన వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. ప్రభు ప్రేమను ధైర్యంగా ప్రకటించాలి. దానికి మన ప్రభుత్వం, మన రాజ్యాంగం కూడా మనకి హక్కు ఇచ్చింది. అంతేకాని ఇతర విషయాల్ని మనం మాట్లాడే హక్కు మనకి లేదు. గుర్తుపెట్టుకోండి, లేదు. మనం ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తామో, మనమైతే యేసు ప్రభు ప్రేమను చెప్తామో, మనం ఎప్పుడైతే మన సాక్ష్యాన్ని పంచుకుంటామో, ఆటోమేటిక్గా ఆ ఎదుటి వ్యక్తి జీవితంలో మార్పు వస్తుంది. ఒక మనిషిని ఎవరు మార్చగలరు చెప్పండి? ఒక మనిషిని ఎవరు మార్చగలరు? కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఒకసారి ఆ వచనాన్ని చూడండి, మనకు తెలియాలి. నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు మారరు. నువ్వు ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు మారరు. ఒక వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకోవాలంటే అలా ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఒప్పింప చేయాలంటే ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్మాలి. ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్మాలి అంటే నువ్వు సువార్తను
చెప్పాలి. ఏదో సోది చెప్తే అతడు యేసుప్రభుని ఎందుకు నమ్ముతాడు? యేసుప్రభుని గురించి యేసుప్రభుని అతను నమ్మాలంటే అతనికి ఏం తెలియజేయబడాలి? సువార్త చేయబడాలి. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, మరలా రాబోతున్నాడు అనే విషయాలు అతనికి తెలిస్తే కదా నమ్ముతాడు. నమ్మినప్పుడే కదా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు. The Gospel of John 16 chapter 7 and 8 verses. Nevertheless, I tell you the truth. It is expedient for you that I go away. For if I go not away, the Comforter will not come unto you. But if I depart, I will send him unto you. And when he is come, he will reprove or convict the world of sin and of righteousness and of judgment. చదవమ్మా. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన నీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఒక పాపిని అతని యొక్క పాపముల గురించి, దేవుని నీతిని గురించి, రాబోయే తీర్పు గురించి ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభుని నమ్మని వ్యక్తుల్లో పరిశుద్ధాత్ముడు ఉంటాడా ఉండడా చెప్పండి? ఉండడు. మరి నువ్వు యేసు ప్రభుని నమ్మని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి డిబేట్లు చేస్తే ఏంటి ఉపయోగం నీకు? వాట్ ఈస్ ద యూజ్? సువార్త ప్రకటించితే యేసు ప్రభుని ఎవరైనా నమ్ముతారు. నమ్మినప్పుడు ఆటోమేటిక్ అతనికి కన్విక్షన్ పరిశుద్ధాత్ముడు కలుగజేస్తాడు. అవును కదా, నేను పాపిని కదా, అయితే నాకు శిక్ష ఉంటుంది కదా. ఓహో, యేసు ప్రభు నా శిక్షను ఆయన మీద వేసుకొని భరించాడా? అయితే ఆయన అంగీకరిస్తే నాకు శిక్ష ఉండదు, ఆ తీర్పు రోజున నేను ఆ దోషిగా నేను ఉండను అనేటువంటి కన్విక్షన్ పరిశుద్ధాత్ముడు నమ్మిన వ్యక్తి హృదయంలో కలుగజేస్తాడు. నమ్మని వ్యక్తి హృదయములో కన్విక్షన్ అనేది, ఒప్పుకోవటం అనేది, పాపం ఒప్పుకోవటం అనేది అన్నటికీ జరగదు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తిని ఒప్పించే ప్రయత్నం అన్నమాట ఈ డిబేట్లో. అదే కదా చేసేది. యేసుప్రభు నిజమైన దేవుడు, ఈయనే దేవుడు, అది కాదు ఇది కాదు, అది తప్పు ఇది తప్పు, మాది కరెక్ట్, ఇవన్నీ చేయమల్లా ప్రభు. సువార్త చెప్పురా బాబు అన్నాడు. సువార్త ఏంటో తెలుసా? ఏంటది? దేవుని శక్తి. నశించున్న వారికి అది వెరితనము, కానీ నమ్మిన వానికి దేవుని సువార్తలోని శక్తి. నీకున్న మిడిమిడి జ్ఞానముతో నువ్వు మాట్లాడే మాటల ద్వారా ఆ వ్యక్తిని మార్చుద్ది అనుకుంటున్నావా? అబ్సల్యూట్లీ రాంగ్. సరైనటువంటి ఆలోచన కాదది. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ టు ప్రీచ్ ద గాస్పల్, ప్రీచ్ ద ట్రూత్, ప్రీచ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, ప్రీచ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ క్రైస్ట్, ప్రీచ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, ప్రీచ్ అబౌట్ జడ్జిమెంట్. ప్రభు ప్రేమను గురించి చెప్పు, ప్రభు క్షమాగుణాన్ని గురించి చెప్పు, ప్రభు మరలా రాబోతున్నాడు అనే విషయం చెప్పు, తీర్పు దినం అనేది ఒకటి ఉందని చెప్పు. ఇవి నువ్వు చెప్పాల్సింది. అవి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మే అవకాశం ఉంది. అంతేగాని నమ్మని వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళి గనక ఈ పని చేస్తే అది కరెక్ట్ కాదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, నువ్వు కానీ నేను కానీ ఒక కుటుంబ సభ్యులం. ఇప్పుడు నా కుటుంబంలో నా కొడుకో నా కూతురో సరిగా లేరు, అంటే తాగుబోతుగానో తిరుగుబోతుగానో ఉన్నారనుకోండి. నేను ఒకవేళ నా కొడుకు తాగుబోతుగా ఉంటే
నేను ఎదురింటి వాళ్ళ అబ్బాయి పక్కింటి వాళ్ళ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, నా కొడుకేమో మందు తాగుతున్నాడు. నేను పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి, ఏందయ్యా మీ అబ్బాయి ఆ సిగరెట్ ఏందిరా బాబు ఇదని అంటే ఎట్టుంటది? చాలా అసహ్యంగా ఉండదు. ముందు నీ కొడుకునే సరి చేసుకోవా అంటారా లేదా? అలాంటిది ఈరోజున క్రిస్టియానిటీ అనేది, కమ్యూనిటీ అంటే మన క్రైస్తవ సమాజం ఏదైతే ఉందో అది ఎంత భ్రష్టు పట్టి ఉందో నీకు తెలుసా? సేవకులకి చెప్తున్నాను ఈ విషయం, మీకు కూడా విశ్వాసులుగా మీకు తెలుసా తెలీదా? ఎంత భ్రష్టు పట్టి ఉందో మీకు తెలుసా తెలీదా? తెలుసు. సో నువ్వు ఏదైనా బాగు చేయాలని ప్రయత్నం చేస్తే ముందు ఏది బాగు చేసుకోవాలా? నీ ఇంట్లో చూసుకోవాలి కదా ముందు. నీ ఇంట్లో, నీ క్రైస్తవ సమాజంలో దొంగ బోధకులు ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరండి? ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో బాబు, తర్వాత పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోపాలు చెబుతూ గాని. ఇది కరెక్టా కాదా? మన ఇల్లు సరిగ్గా లేనప్పుడు, మన ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేనప్పుడు పక్కింటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడితే ఏమన్నా కరెక్టా? దయచేసి అర్థం చేసుకోండి. అందుకే నేను ఎందుకే చెప్తానండి, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉన్నాయే, అవి చాలండి క్రైస్తవుడికి. అవి అర్థం చేసుకుంటే చాలు, ఎక్కువ అవసరంలా. దాంట్లోనే సమస్తం ఇమిడి ఉన్నాయండి. ఆయన ఆ కొండ మీద ప్రసంగంలో సమస్తం ఇమిడి ఉన్నాయి. ఒకసారి ఆయన ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 7:3లో. మాథ్యూ గాస్పెల్, మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. And why beholdest thou the mote that is in thy brother's eye, but consider not the beam that is in thine own eye? నీ కంట్లోనున్న దూలము నెంచక, ఏమయ్యా నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు చూసుకోకుండా నీ సహోదరుని సహోదరుడి కంట్లో ఉన్న నలుసును చూచుటే ఎలా? నలుసును చూస్తాం మనం. ఇది ఏమండి, మన కుటుంబం ఎట్టుందో, మన కుటుంబంలో ముందు అందరు రక్షించబడ్డారు లేదా అది మనకు అనవసరం. మన క్రైస్తవ సమాజం ఎంత భ్రష్టు పట్టిపోయింది, ఎంత తప్పుడు బోధలుగా జరుగుతున్నాయి, ఎంత భయంకరంగా మోసాలు చేస్తున్నారు అనే వాటిని పట్టించుకోకుండా ఆ పక్కన ఇంకో విశ్వాసంలో, ఇంకో మతంలో వాళ్ళు అట్టెందుకున్నారు, వాళ్ళు ఇట్టెందుకున్నారని. కరెక్టా? ఇది అవసరమా చెప్పండి? అవసరం కానే కాదు. ముందు నిన్ను నువ్వు సరి చేసుకో, నీ ఇంటిని సరి చేసుకో, నీ క్రైస్తవ సమాజాన్ని సరి చేసుకో, తర్వాత బయటోడి గురించి మాట్లాడు. ప్రభు చెప్పే మాటలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. సో దయచేసి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బైబిల్ మనల్ని డిబేట్స్ చేయడానికి ఎంకరేజ్ చేయట్లేదు. ప్రభు చేశాడు, ఎందుకు చేశాడో చెప్పాను. ఆ నూతన నిబంధన ఆయన స్థిరపరచడానికి. పౌలు గారు చేశారు, ఆయన ఎందుకు చేశారంటే యేసే క్రీస్తు అనేది నిరూపించడానికి. సో నూతన నిబంధన స్థిరపరచబడింది, యేసే క్రీస్తు అనేది కూడా స్థిరపరచబడింది. దాన్ని మళ్ళీ మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. స్థిరపరిచిన దాన్నే 2000 సంవత్సరాల నుంచి ఫాలో చేస్తూ ఉంటే మనం కూడా ఏదో కౌన్ కేసుగా కొట్టం కాదు, ఇప్పుడు మనం దాన్ని ఫాలో చేస్తున్నాం. దాన్ని మళ్ళీ మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేది అని నమ్మేవాళ్ళు. ఆ తర్వాత కాదు, భూమి గుండ్రంగా ఉందనేటువంటి సత్యాన్ని ఇంకొకరు కనుగొన్న తర్వాత ఆ బల్లపరుపుగా ఉన్నదనేది పోయింది, ఆ గుండ్రంగా ఉన్నదనే దాన్నే మనం నమ్ముతూ వస్తున్నాం. ఇప్పటికీ దాన్నే మనం నమ్ముతూ వస్తున్నాం. ఎందుకంటే వాస్తవంగా అది గుండ్రంగానే ఉంది కాబట్టి. అదేవిధంగా పాత నిబంధన ఉన్న సమయంలో క్రొత్త నిబంధన ఆయన తీసుకొని వచ్చాడు. క్రొత్త నిబంధన ఆయన శిల్వ రక్తం ద్వారా ఆయన స్థిరపరిచాడు. ఆయనే క్రీస్తు అనే విషయాన్ని స్థిరపరచడానికి యూదుల మధ్యలో అపోజిట్ పౌలు గారు డిబేట్స్ చేశారు, స్థిరపరిచారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ స్థిరపరిచిన దాన్ని ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని నువ్వు నేను మళ్ళీ ప్రూవ్ చేయాలా? ఏమండి, ప్రూవ్ చేయాలా? ఎవరికన్నా చెప్తే సరిపోద్దా? చెప్పాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి భూమి గుండ్రంగా ఉందనే విషయం ప్రూవ్ చేయాలా మనం, లేదా చెప్తే సరిపోద్దా? ఎందుకంటే అది ప్రూవ్ చేయబడింది. అదేవిధంగా కొత్త నిబంధన స్థిరపరచబడింది ఆయన రక్తం ద్వారా.
యేసే క్రీస్తు అనే విషయం అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కూడా యూదులకు ఆ రోజునే స్థిరపరచబడింది. మనం ఇప్పుడు దాన్ని చెప్తే చాలు, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభు ఏమన్నాడు, చెప్పమన్నాడు, డిబేట్ చేయమల్లా. శిష్యులందరికీ వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు. అదేవిధంగా ఒక్కసారి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, స్పిరిచువల్ లైఫ్లో కూడా ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. అవునా? ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఒక స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఒకలాగా ఉంటావు, ఇంకో స్థాయిలో ఉన్నప్పుడు ఇంకోలాగా ఉంటావు. సో పౌలు గారు కూడా ఆయన చాలా సందర్భాల్లో, ఒక సందర్భంలో అంటాడు, నేను బాలుడిగా ఉన్నప్పుడు బాలుడిగానే ఆలోచించాను, ఇప్పుడు పెద్దవాడైన తర్వాత పెద్దవాని వలె ఆలోచిస్తున్నాను అని. అయితే అపోస్తుల కార్యముల్లో ఏదైతే రాయబడిందో మనం చెప్పాం కదా, ఆయన యూదులకు బహిరంగంగా యేసే క్రీస్తుని లేఖనాల ద్వారా రుజువుపరిచాడని, డిబేట్స్ ద్వారా. ఆ తర్వాత ఆ పని ఆయన చేయలా మళ్ళీ ఎప్పుడు, అది కంటిన్యూ చేయలేదు. ఒకసారి చేస్తే అయిపోయింది, రుజువుపరిస్తే రుజువు అయిపోయింది, అంతే, దాన్ని కంటిన్యూ చేయటమే. ఆ తర్వాత డిబేట్స్ చేయొద్దని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత ఆయన చేసింది ఏంటి? ఆయన చేసిందే ఆయన తర్వాత వేరే వాళ్ళని చేయొద్దు అన్నాడు. దాన్ని పాపంగా కూడా చెప్పాడు. ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమన్స్ 1st చాప్టర్ 29th వర్స్, 29వ వచనం. సో నేను కూడా స్టార్టింగ్లో ఈ విధంగా తెలియక, అవగాహన లేదు కాబట్టి అప్పట్లో ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఎవరేదన్నా ఇలా మాట్లాడితే కూర్చొని వాళ్ళతో గంటలు ఇది మనం కరెక్ట్ అని ప్రూవ్ చేయాలా అనే ప్రయత్నం చేసేవాడిని. ఆ తర్వాత నెమ్మదిగా నాకు అర్థమైంది అది కరెక్ట్ కాదని అర్థమయ్యి ప్రూవ్ చేయాల్సిన అవసరం మనకి లేదని చెప్పడం మాత్రమే చేస్తున్నాం. వింటే విన్నారు, లేకపోతే నమ్మితే నమ్మారు, లేకపోతే ఎందుకంటే ప్రూవ్ చేయడానికి మనం ఎవరు? ఒకసారి చూడండి ప్రభు ఏమంటాడు ఇక్కడ వాక్యంలో. పౌలు గారు ఏం రాస్తున్నారు చూడండి, 29వ వచనం, 29వ వచనం, రోమన్స్ 1st చాప్టర్ 29th వర్స్. బీయింగ్ ఫిల్డ్ విత్ ఆల్ అన్రైచియస్నెస్, fornication, wickedness, covetousness, maliciousness, full of envy, murder, debate, deceit, malignity, whisperers, backbiters, haters of God, despiteful, proud, boasters, inventors of evil things, disobedient to parents, without understanding, covenant breakers, without natural affection, implacable, unmerciful, who knowing the judgment of God, that they which commit such things are worthy of death, not only do the same, but have pleasure in them that do them. చదవమ్మా, జాగ్రత్తగా గమనించండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను. చూడండి, కొంతమందిని ఉద్దేశించి ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. వారెవరంటే దేవునికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారు, సత్యాన్ని అనుసరించని వారు, వారిని గురించి చెప్పిన వాటి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను,
అవివేకులను అవివేకులను, మాట తప్పువారును మాట తప్పువారును, అనురాగరహితులను అనురాగరహితులను, నిర్దయులునైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించున్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ గుణాలు ఏవి కూడా నిజమైన విశ్వాసికి ఉంటాయా, ఉండవా? ఉండవు. ఈ గుణాల్లో ఒక గుణము డిబేట్ అని కూడా బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. అవి చేయటం ద్వారా, అలా ఉండటం వలన మరణము సంభవిస్తుంది అని తెలిసి కూడా ఆ విధంగానే వాళ్ళు చేస్తారు. అలా చేసే వారితోనే సహకరిస్తారు అని చెప్తా ఉన్నాడు. మనకి భారత రాజ్యాంగమే ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే హక్కుని ఇవ్వకుండా, అలా మాట్లాడితే దానికి ఒక చట్టం ఉంది, దాని ద్వారా నీకు శిక్ష పడుద్దని మన రాజ్యాంగమే చెప్తున్నప్పుడు, బైబిల్ అయితే ఇంకా స్పష్టంగా అసలు నువ్వు శత్రువుకు కూడా హాని కలిగించొద్దు, బాధ కలిగించొద్దు అని చెప్తూ ఉన్నప్పుడు, మనం ఏ విధంగా ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని, వారి నమ్మకాల్ని కించపరిచే విధంగా మాట్లాడొచ్చండి? నేను మరలా చెప్తూ ఉన్నాను, ఎవరైతే యేసు ప్రభు నమ్మని వారు ఉన్నారో వారికి సువార్తను చెప్పు, అంతవరకే నీ పని. అలా కాకుండా యేసు ప్రభువుని నమ్మకపోగా అసలు యేసు ప్రభువుని దూషిస్తూ, యేసు ప్రభువుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అలా చేస్తున్న వారితో అసలు మనకేం అవసరం? వాళ్ళని బైబిల్ ఏం చెప్తుంది? ఫూల్ అంటుంది, మూర్ఖులు అంటుంది. వాళ్ళతో మనకేం పని? ఒకవేళ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే, వాళ్ళకి ఆ సమాధానం ఇస్తే నువ్వు కూడా ఆ కోవలోకి వెళ్ళిపోతావంటా ఉంది. అంతేకాదు, ఇంకో ప్రమాదకరమైన విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పింది. ప్రభువే స్పష్టంగా చెప్పాడు. ఆ వాక్యం వింటే మీకు అర్థమైపోద్ది. అందుకే నేను చెప్తాను, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మాథ్యూ గాస్పెల్ 7th chapter 6th verse. ప్రభు చెప్పిన మాట ఇది, జాగ్రత్తగా వినండి. గివ్ నాట్ దట్ విచ్ ఈస్ హోలీ అంటు ద డాగ్స్. ప్రభు ఏం చెప్తున్నాడండి? గివ్ నాట్ విచ్ ఈస్ హోలీ అంటు ద డాగ్స్. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది ఏంటి? సత్యం, వాక్యం. దాన్ని ఎవరికి పెట్టద్దు అంటున్నాడు? కుక్కలకి పెట్టకుడి. ఆ తర్వాత నైదర్ కాస్ట్ యువర్ పర్ల్స్ బిఫోర్ స్వైన్. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేస్తారండి ఎవరన్నా? మరి ఈ డిబేట్లు అంటే ఇదే కదా, కాదా? అవునా కదా? మనకి ఇవ్వబడినటువంటి సత్యం అనేటువంటి వాక్యం ఏదైతే ఉందో, పరిశుద్ధమైనది, దాన్ని తీసుకెళ్లి కుక్కలకు ముందేస్తావా? వాళ్ళతో డిస్కషన్ నువ్వు. ముత్యముల వంటి మాటలు, ప్రభు మాటలు తీసుకెళ్లి పందుల ముందేస్తావా? వేయొద్దంటాడుగా ప్రభు. డిబేట్ చేయటం అంటే వేయటమే. ఏం జరుగుద్దో చూడండి, దాని పరిణామం కూడా చూడండి. లెట్స్ దే ట్రాంపుల్ దెమ్ అండర్ దేర్ ఫీట్ అండ్ టర్న్ అగేన్స్ట్ అండ్ రెండ్ యూ. వేసిన ఎడల ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి, వాటిని ఆ పందులు ఏం చేస్తాయంట? నువ్వు వేస్తావే ముత్యాలు లాంటి వాక్యం, సత్యం, అయ్యేం తీసుకో, ఈ పందులు కుక్కలు తీసుకో, ఏం చేస్తాయి? కాళ్ళతో తొక్కి నీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను, నిన్ను చీల్చి వేయను. ఇప్పుడు చెప్పండి, ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? ఇక్కడ ఇంకా
ఆ నమ్మని ఫెనటిక్స్ లాంటి వాడు, అంటే మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో నమ్మని వాళ్ళ ముందు ప్రభువు చెప్తుంది ఏంటంటే వాక్యమే వేయొద్దు అంటున్నాడు, సత్యాన్నే చెప్పొద్దు అంటున్నాడు. వాడికి వాటినే తొక్కేస్తారంటే నువ్వు ఆ మతోన్మాదుల గురించి, వాళ్ళ మతం గురించి, వాళ్ళ ప్రవక్తల గురించి లేదా వాళ్ళ బోధకుల గురించి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా అండి? చెప్పండి చెప్పండి, అసలు మాట్లాడొచ్చా? సత్యాన్నే వేయొద్దంటాడు ప్రభు పందులకి. చదవరా వాక్యం? మన వాళ్ళు సేవకులు చదవరా వాక్యం? చదవరా? అర్థం కాదా మన వాళ్ళకి? ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను గ్రేట్ అయిపోవాలా, నేను తొందరగా ఫేమస్ అయిపోవాలా. నిజమండి, నేను గ్రేట్ అయిపోవాలా, నేను ఫేమస్ అయిపోవాలా, నా గురించి అందరూ చర్చించుకోవాలా. ఎక్కడో ఏదో జరిగిద్దండి, దానికి పలానా పాస్టర్ గారి స్పందన అని చెప్పి యూట్యూబ్లో పెద్ద పెద్ద వేసేసుకొని పే చేసి ఫేమస్ అయిపోవాలా. మరి మనం ఫేమస్ చేయాల్సిన యేసు ప్రభుని, హల్లెలూయ. ఆయన ప్రేమని, ఆయన కృపని, ఆయన శిలువ త్యాగాన్ని, ఆయన కరుణని, ఆయన కనికరాన్ని, ఆయన ధైర్యాన్ని, ఆయన జాలిని, వాటిని మనం ఫేమస్ చేయాలా. మరలా చెప్తున్నాను, సత్యము సత్యమే, వాక్యమే సత్యం, వాక్యమే జరుగుద్ది. నేను ఒకవేళ ఇప్పుడే మైకులో ఇతర మతస్థుల విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ బోధకుల్ని కానీ వాళ్ళ సిద్ధాంతాల్ని పద్ధతుల్ని కానీ నేను చెడుగా మాట్లాడితే వాళ్ళు వచ్చి నన్ను తంతంలో తప్పేమైనా ఉందా? చెప్పాలి. ఉందా? లేదు. నా ప్రభు గురించి నేను చెప్పుకుంటా, నా ప్రభు గురించి నేను చెప్పుకుంటానండి. ఇంకొకరి గురించి నాకెందుకు? నాకందుకే ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకు ఈ విధంగా అజ్ఞానముతో ప్రవర్తిస్తున్నారు? నాకు ఫోన్ కాల్ వస్తుంది, ఏమనంటే పాస్టర్ గారు, అంటే మనందరం పాస్టర్స్ కాబట్టి పాస్టర్స్కి ఏమైనా ఇబ్బంది కలిగితే మనం ఖచ్చితంగా వెళ్తాం. ఫోన్ వస్తుంది, పాస్టర్ గారు అక్కడ పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అందరూ రండి అనగానే బయలుదేరుతాను నేను. ఫోన్ రాదు, అంతే కదా. పాస్టర్ గారు అరెస్ట్ చేసి నేను దారిలో వెళ్తున్నప్పుడు వేరే మాటల్లో అడుగుతా, ఏంటండి ఏమైంది విషయం అంటే, ఆయన అక్కడ చర్చి కట్టాడండి, అందుకని అరెస్ట్ చేశారు. చర్చి కడితే ఎందుకు అరెస్ట్ చేస్తారని అంటాను నేను. అది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటారు. వెంటనే బండి ఆపి వెనక్కి వచ్చేస్తా. ఏం చేస్తా? బండి ఆపి, నువ్వు చేసింది తప్పు, గవర్నమెంట్ ల్యాండ్లో నువ్వెందుకు ఎట్ట కడతావు నువ్వు చర్చ్? అది తప్పు, నేరం, అందుకు అరెస్ట్ చేశారు. దానికి వీళ్ళు దేవుని కోసం మేము జైలుకి వెళ్ళాం. మేబీ నేను చెప్పేది చాలా మందికి నచ్చకపోవచ్చు సేవకులు, కానీ సత్యం ఇది. యేసు ప్రభు శిష్యులు ఎవరెవరైతే ఉన్నారో హతసాక్షులుగా చంపబడిన వారందరూ కూడా సువార్తను ప్రకటిస్తూ సత్యాన్ని బోధిస్తూ చంపబడ్డారే తప్ప ఎదుటి మతస్థులను ఇంకొకళ్ళను కించపరిచి, ఇప్పుడు నేను దారిని పోయేవాడిని వెళ్ళి పాడని కొడతానండి, వాడు నడుచుకుంటూ వెళ్తుంటే వాడు మళ్ళీ కొడతాడు. కొట్టినందుకు నేను గగ్గోలు పెట్టిన వాడు నన్ను కొట్టాడు అని అంటే ఏమైనా అర్థం ఉందా? ముందు నేను కదా వాడిని కొట్టింది, ముందు మనం కదా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడాలి? ఏం అవసరం? సో దయచేసి అర్థం చేసుకోండి, వీఆర్ నాట్ హియర్ టు డిబేట్, వీఆర్ నాట్ హియర్ టు ఫైట్, వీఆర్ హియర్ టు షేర్ ద గాస్పల్, షేర్ ద ట్రూత్. సత్యాన్ని ప్రకటించడానికి, సువార్తని ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు తప్ప సువార్తని, సత్యాన్ని నిరూపించుకోవటానికి కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రూవ్ చేసుకోవడానికి కాదు మన దేవుడు ఎన్నుకుంది. అలా చేసే ప్రయత్నం కూడా తప్పు అని బైబిల్ చెప్తా ఉంది. ఆ డిబేట్ని కూడా పౌలు గారు తర్వాత ఒక పాపము కింద దాన్ని ఆయన మెన్షన్ చేశాడు. ఎవరైతే దుష్టులు చేస్తారో ఆ పని కింద డిబేట్ని కూడా ఆయన మెన్షన్ చేశాడు. మళ్ళీ చెప్తాను, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 చదవండి కింగ్ జేమ్స్ లో. ప్రభు అన్నాడు కదా, పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ముందు వేయకుడి. వేస్తే ఏం జరుగుద్దో కూడా చెప్పాడు ఆయన. అదండి వాక్యం అంటే, జీవవాక్యం అంటే అదే. నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్ళు,
అక్కడ నిన్ను కొట్టి చంపారనుకో, నువ్వు హతసాక్షి. అంతేగాని నువ్వు ఎదురింట్లో నీ పక్కింట్లో వాడి ఇంట్లోకి వెళ్ళి వాడి సమస్యలు నీ మీద, వాడి సమస్యల్లో దూరి, వాడి గొడవల్లో దూరి, వాళ్ళ నానా మాటలంటే తన్నరా? అది ప్రభు కోసం హింసించబట్టమా? కాదు. సో దయచేసి గుర్తించండి, దెర్ ఈస్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ డైయింగ్ యాజ్ ఎ మార్టర్ ఆర్ కిల్డ్ ఫర్ యువర్ ఓన్ మిస్టేక్స్. నువ్వు చేసిన తప్పులకు, నువ్వు చేసిన నేరాలకి, నేరం కూడా ఏమండి, మనకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది కానీ రాజ్యాంగం ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకోదు. నువ్వు చేసిన తప్పులకు, నేరాలకు నీకు శిక్ష పడినప్పుడు నువ్వు హతసాక్షివో లేదా దేవుని కొరకు హింసించబడ్డాను అనుకుంటే అది నీ అవివేకం. నిజంగా సువార్త ప్రకటించడం కొరకు, సత్యాన్ని, క్రీస్తు బోధని చాటి చెప్పడం కొరకు నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళావు, అక్కడ నిన్ను కొట్టి చంపారు. గ్రాహం స్టైన్స్ గారు తెలుసు కదండి, గ్రాహం స్టైన్స్ గారు. ఆయన 2 పిల్లల్ని కాల్ చేశారు గుజరాత్లో. కాల్ చేశారు, సజీవ జీపులో తాళాలు వేసేసి బయట నుంచి పెట్రోల్ పోసి కాల్ చేశారు. వాళ్ళు హతసాక్ష్యం. ఆయన చేసింది ఏంటి అక్కడ? సేవే. ఆ కుష్ఠరోగులకి వాళ్ళకి వీళ్ళకి వైద్యం చేస్తా, ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. అప్పుడు నీకు జరిగిందనుకో, అప్పుడు నువ్వు హతసాక్షివి. సో దయచేసి దీన్ని తప్పుగా అనుకోవద్దు. ఎందుకనంటే సత్యాన్ని చెప్పడం నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. దయచేసి ఇప్పుడు ఈ మధ్య పోస్టులు ఏం నడుస్తున్నాయి తెలుసా క్రైస్తవ సమాజంలో? అందుకే పాస్టర్లు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు, 2-3 తీసుకొని వెళ్ళండి, ఇవన్నీ పడుతున్నారు. ఏంటిది? ఏంటండి ఇది? నువ్వు తప్పు చేయకపోతే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేయకుండా హింసించబడితే అప్పుడు నువ్వు ధన్యుడివి. దయచేసి తప్పు చేయొద్దు. మనకి ప్రభు చెప్పిన పనినే చేద్దాం. మనం ప్రూవ్ చేయడానికి లేము, ప్రకటించడానికి ఉన్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అదేవిధంగా ఇతర మతాలు వాళ్ళ విశ్వాసాలని కించపరిచేటువంటి హక్కు మనకి ఏమాత్రం లేదు. అది తప్పు, నేరము కూడా. దాన్ని దేవుడు ఒప్పుకోడు, మన చట్టము, రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. దయచేసి మన పరిధిలో మనకి ఇవ్వబడిన హక్కు మనం వినియోగించుకుందాం. అదేవిధంగా మనం పంచాల్సింది ఆయన ప్రేమని, ఆయన కృపని, ఆయన క్షమాగుణాన్ని. హల్లెలూయా. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపని బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం అయ్యా. మరి ఈ లోకములో మేము తోడేళ్ల మధ్యలో గొర్రెల వలె పంపబడిన వారమని మీరే చెప్పారు. అయితే పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కటముగా ఉండమన్నా. ఆ వివేకమును చట్టబద్ధమైనటువంటి జ్ఞానముతో, నీ వాక్యం మాకు ఇచ్చేటువంటి జ్ఞానముతో మేము వినియోగించి అయ్యా ఎటువంటి పాపము చేయకుండా జీవించే కృపను మాకు దయచేయండి. మీరిచ్చిన పనిని మాత్రమే చేసేవారిగా, ప్రేమను మాత్రమే పంచేవారిగా, నీ సువార్తను మాత్రమే ప్రకటించేవారిగా, క్రీస్తు బోధన మాత్రమే ప్రకటించేవారిగా సేవకులందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. We are all blessed. We are all blessed.